హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. రెస్టారెంట్ స్టైల్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. దానికోసం ముందు మష్రూమ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం 3 టమాటోస్ తీసుకున్నాను. తర్వాత కాజు బాదాం నానపెట్టుకున్నాను. ఈ మసాలా దినుసులన్నీ వేగేలోపు మనము టొమాటో అండ్ నానబెట్టుకున్న కాజు బాదాం రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపి చాలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీనికి గ్రేవీ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్లో కాజుని అండ్ మష్రూమ్ని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్గా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు నేను 2 ఆనియన్స్ తీసుకుంటాను. గ్రేవీకి తీసుకొని సన్నగా ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ కర్రీకి కొంచెం మనము పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బాగా మీగడున్న పెరుగు తీసుకొని ఇలా విస్క్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మష్రూమ్ ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఫర్ వైటమిన్ డి అండి. మీ డైట్ ప్లాన్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈలోపు మష్రూమ్ అండ్ కాజు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. అవి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, షజీరా, ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేపుకోవాలి. అది వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ సాంబార్ పసుపు అండ్ మీ రుచికి తగినంత కారము అండ్ హోమ్ మేడ్ గరం మసాలా వేసి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి, ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు. అయిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకొని. బాయిల్ అయిన తర్వాత మనము ఇందాక విస్క్ చేసి పెట్టుకున్న కర్డ్ కూడా ఇందులో యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇందాక వేపి పెట్టుకున్న కాజు మష్రూమ్ని ఇందులో యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా నెయ్యి తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. యాడ్ చేసి ఇంకో 1 మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.